అల్లూరు జిల్లా దారకొండ ప్రాంతంలో 6 పంచాయతీలు ఇటీవల వరదలకు తుడిచిపెట్టుకుపోయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అల్లీపురంలో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దారకొండ పంచాయతీలో 9 చోట్ల కొండలు కరిగిపోయి అన్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి కూడా వెళ్లే పరిస్థితి లేదన్నారు. 8వ తేదీ రాత్రి వరదలు వస్తే 16వ తేదీ వరకు ప్రభావిత ప్రాంతాల్లోకి అడుగుపెట్టే అవకాశం లేదన్నారు. కనీసం డ్రోన్లు, కెమెరాలు పంపించి పరిస్థితులను గమనించాలన్నారు. నష్టపోయిన సాగు భూములకు బదులుగా రెవెన్యూ సాగు భూములను అందజేయాలన్నారు. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఉత్తరాంధ్ర యొక్క దురదృష్టం అని అనుకోవాలి. ఉత్తరాంధ్రలో ఏమి జరిగినా పెద్దగా మీడియా అటెన్షన్ కానివ్వండి, లేకపోతే రాజకీయ ప్రాధాన్యతలు కానివ్వండి, అధికారుల యొక్క కేంద్రీకరణ కానివ్వండి, కంపారిటివ్గా తక్కువ. 8వ తారీఖు రాత్రి, ఈ నెల 8వ తారీఖున రాత్రి ఇప్పటికే 10 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కుండపోత వర్షం కురిసింది. జీకే వీధి మండలం ఒక 6 పంచాయతీల పరిధిలోని దారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల, సీలేరు, అమ్మవారి దారకొండ, గాలికొండ. దాంతో అటు సీలేరు నుంచి ఇటు రావడానికి కానివ్వండి, మండల హెడ్ క్వార్టర్ జీకే వీధి నుంచి దారకొండ వెళ్ళేటటువంటి చోట్లంతా కూడా రోడ్ల మీద కొండ చర్యలు జారిపడి మొత్తం కమ్యూనికేషనే లేకుండా పోయింది. ఆఖరికి 2 వీలర్ మీద కూడా వెళ్ళగలిగేటటువంటి స్థితి లేకుండా పోయింది. వారం రోజులకు కానీ అక్కడ పునరుద్ధరణ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. పునరుద్ధరణ జరగలే. శనివారం అంటే 8వ తారీఖుని జరిగితే మళ్ళీ 14వ తారీఖుని మాత్రమే కొంత 2 వీలర్లు 4 వీలర్లు వెళ్ళగలిగేటటువంటి స్థితి వచ్చింది. ఈ క్రమంలోనే గాలికొండ పంచాయతీ పరిధిలో చట్రాయిపల్లిలోని ఒక గ్రామం మీద కొండచర్య విరిగిపడడంతో ఒక మహిళ మరణించింది. ఇంకొక ఆమెకి కాలు విరిగింది. అంతవరకే వార్తలు, అది కూడా ఆలస్యంగా వార్తలు చోటు చేసుకునే తప్ప లోపల జరిగినటువంటి నష్టాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా దారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ పంచాయతీల్లో లేకపోతే సీలేరు పంచాయతీల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయలేదు. ఒకటి ప్రాణ నష్టం జరగలేదు కానీ గిరిజనులంతా కూడా కట్టుబట్టలతోని రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. కొండ చర్యలు జారిపడడం వలన పంట భూములన్నీ కూడా వరి నాట్లేసి ఇప్పుడు పొట్టకొచ్చేటటువంటి దశలోని పంట భూములన్నీ కూడా ఏదో గ్రావెల్ కొండల్లాగా మారిపోయాయి. మీకు వెనకాల కనిపిస్తూ ఉంది. కొన్ని వందలాది ఎకరాల పంట భూములన్నీ కూడా వాళ్ళు కోల్పోయారు. తర్వాత గెడ్డల యొక్క గమనం కూడా మారిపోయింది. దానివలన గెడ్డల గమనం మారిపోయింది, మరింత లోతుకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పంట సాగులో ఉన్నటువంటి భూములకు కూడా నీరు అందేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజుని ఎంత నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేయాలంటే డ్రోన్లతోని జీపీఎస్ సర్వే చేస్తే తప్ప దాన్ని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే రెవెన్యూ యంత్రాంగం డ్రోన్లతోని ఆ జరిగినటువంటి నష్టాన్ని సర్వే చేసి వాళ్ళకి భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని చూపించడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి నిబంధనల్ని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికీ ఉపాధి చూపించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కిందన వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి. అలాగే తక్షణమే ఆ కుటుంబాలకి ఒక 25,000 రూపాయలు, దెబ్బతిన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక 25,000 రూపాయలు ఇస్తూ నిత్యావసర సరుకులు సరఫరా చేయాలి. దాంతోపాటు వాళ్ళ దగ్గర కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు తప్ప ఇంకేమీ లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి వీలైతే వస్త్రాలు అవి కూడా వాళ్ళకి అందజేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి. జరిగిన నష్టాన్ని మీరు కూడా బయట ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నాం.